हरिः ॐ श्रीगुरुभ्यो नमः। ललितस्कन्धमु कृष्णमूलमु सुकालपाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयुन् भगवताख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमयी हरिकिन् पट्टपुदेवि पुण्यमुलपुरोवु अर्धंपु पेन्निक्क चंदुरुतो बुट्टुवु भरती गिरिसुतिल्तो नाडु पुबोणि తమరలందుండెడు ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతం లెములు వపు తల్లి సిరి ఇచ్చిన్ నిత్య కళ్యాణముల్ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపరడివు చినయమ్మ తన్నులో నమ్మిన వెర్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుస్త్వ సంపదల్ క్షోణితలంబునెన్నుదురు సొకగమృక్కి నృతింతు సైకత శృణీకి చంచరీకజయ సుందరవేణికి రక్షితామరశ్రేణికి త్వయజాత భవచిత్తవశీకరణైకవాణికి వాణికి అక్షదామసుక వరిజ పుస్తక రమ్యపాణికి మెరుగు చెంగటనున్న మెఘంబు కైవడీవు విధ చెంగటనుండనప్పువాడు చంద్రమండల సుధాసరంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత సమాల వసుమతి జము భంగి పలు విల్లుము పునబరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భనుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు పుండరీకయుగము పోలు కనులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకెదురుగా కనబడియే పలికెడిది భగవతము అట పలికించు విభుండు రమభద్రుండు అటనే పలికిన భవహరమగు అట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఓ ధ్రువ, నీ మనసులో ఉండేటువంటి కోరిక ఏమిటో నాకు తెలుసు. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. నీకు అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి స్థానంలో కూర్చోవాలని కోరిక కలిగిందిగా. ఆ స్థానం ఎంతటి మహానుభావులకి కూడా అందనటువంటిది. నేను అది ఎవరికి కూడా ఇవ్వగలిగినటువంటిది కాక దురారాధ్యం అపి అది అందని అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి నీకు నేను ఇస్తున్నాను. ఆ లోకం ఏమిటో ఒకసారి నీకు చెప్తాను రా బాబు అని చెప్పిన తర్వాత ఆ లోకం భ్రాజిష్ణు బ్రహ్మాండంగా వెలుగుతూ ఉండేటువంటి వెలుగులు పుంజం అదంతా. దానిని ఇతరులు ఎవరు కూడా ఎక్కలేరు. దాన్ని అక్కడ నువ్వు శాశ్వతంగా ఉంటావు. సరే, అక్కడ దాని చుట్టూ ఎన్విరాన్మెంట్ ఏముంది అని అనుకుంటున్నావేమో. గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, తరువాత ఇప్పుడు మనం భూమండలం నుంచి పైకి చూస్తూ కనిపించేటువంటి బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ అన్నీ కూడా రాటకి కట్టినటువంటి ఎద్దుల సమూహాల వలె అవన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. ఆ లోకంలో నుంచే కల్పాంతం అయ్యే లోపలే ఆ లోకంలో ఆ వెలుగుల లోకంలో సిద్ధులు ఉంటారు. ఆ సిద్ధులందరూ కూడా ఈ కల్పాంతం అయ్యే లోపల భూమి మీదకి వచ్చి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ వెనక్కి వెళుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం కల్పం జరుగుతున్నంతసేపు నువ్వు కిందకి రావు, నువ్వు అక్కడే ఉంటావు. వీళ్ళు మాత్రం టు అండ్ ఫ్రో ప్రయాణం చేస్తూ ఉంటారు.
నీకు ఈ కల్పాంతం వరకు అక్కడ నువ్వు నిలబడి ఉంటావు అని చెప్పిన తర్వాత, స్వామి ఇంకా అక్కడ ఎవరైనా ఉంటారా అని అడిగాడయ్యా. అడిగినప్పుడు భగవాన్ ఆయన శ్రీహరి ఈ విధంగా అన్నాడు, ధర్మో అగ్ని కశ్యప శుక్రో మునయో ఏ వనౌకస చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యత్స తారకా. ధర్ముడు ధర్ముడు అగ్ని, కశ్యపుడు, శుక్ర, వనవోకస వానప్రస్థులైనటువంటి అనేక మంది మహర్షులందరూ కూడా అక్కడ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా సతారకా తారాగణాలతో కూడి ఉంటారు వాళ్ళు అన్నది. కాబట్టి ఈ మహర్షులందరూ కూడా భూలోకంలో వాళ్ళు మానవాకారంలో కనిపించినటువంటి ఈ ధర్ముడు కానీ, అగ్ని కానీ, కశ్యపుడు కానీ, శుక్రుడు కానీ, ఈ మహర్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భూమండలంలో శరీరాలతో కనిపిస్తున్నా ఆ జ్యోతిర్మండల స్వరూపంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తారల కింద, నక్షత్రాల కింద మారుతూ ఉంటారయ్యా. అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ లోకంలో దక్షిణీకృత్య భ్రమంతః చరంతి. ఆ రాట చుట్టూ కూడా వీళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ నక్షత్రాల రూపంలో ఈ మహర్షులందరూ కూడా వీళ్ళు నిరంతరము కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారా అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన ధ్రువుడికి తర్వాత చెయ్యవలసినటువంటి కార్యక్రమాన్ని ఆయన చెప్పాడయ్యా విదురా అంటూ, ప్రస్థితేతు వనం పిత్ర దత్వాగాం ధర్మ సంశ్రయ షట్త్రింశద్వర్షసాహస్రం రక్షితావ్యాహతేంద్రియ. గాం భూమిని దత్వా ఇచ్చి పిత్ర తండ్రిచే వనము ప్రస్థితే వెళ్ళబడతాడు. సరే నువ్వు ఇక్కడ పని అయిందిగా, నీకు వరం ఇచ్చానుగా, ఇక నువ్వు వెళ్తావు. వెళ్ళినప్పుడు పిత్ర నీ తండ్రి ఏం చేస్తాడంటే ఇంకా పిత్ర ఆ తండ్రి వనానికి వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు నీకేం చేస్తాడంటే రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఇచ్చేసినటువంటి ఆ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి. తరువాత ఏమిటి జరుగుతుంది అంటే అవ్యాహత ఇంద్రియ, పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి ఇంద్రియాలన్నీను. వాటివి నశించనటువంటి ఇంద్రియ పటుత్వంతో నువ్వు ధర్మ సంశ్రయ, ధర్మాన్ని ఆశ్రయించి నువ్వు పరిపాలన చేయాలి అన్నాడు. అంటే ఏమిటి? ఇంద్రియాల యొక్క శక్తి పెరుగుతున్న కొద్దీ, మానవుడు వయసులో పెరుగుతున్న కొద్దీ ఏం జరుగుతుందంటే ఇంద్రియాల యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుందిగా. కాబట్టి ఆ శక్తి తగ్గిపోతూ ఉండేటువంటి సమయంలో నీకు ఆ ఇంద్రియాల యొక్క శక్తి తగ్గదు. కానీ నీ తండ్రికి వానప్రస్థం వెళ్ళే టైం వచ్చింది అంటే ఇంద్రియాల యొక్క శక్తి వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నీకు రాజ్యాన్ని అప్పచెప్తాడు. అప్పచెప్పిన తరువాత నీవు ధర్మ సంశ్రయ, ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి నువ్వు షట్త్రింశత్ వర్షసహస్రం, షట్ అంటే 6, త్రింశత్ అంటే 3 అంటే 36 వర్ష సహస్రం, 1000 అంటే 36,000 సంవత్సరాలు నీవు ధర్మాన్ని ఆశ్రయించి రక్షిత, ఈ భూమండలాన్ని రక్షిస్తావు. ఎప్పుడు? నీ తండ్రి వానప్రస్థానికి వెళ్ళిపోయిన తర్వాత అనేటువంటి ఆ డ్యూటీ ధ్రువుడికి పరమాత్మ ఆయన ధ్రువుడి యొక్క కోరికను తీర్చి 36,000 సంవత్సరాలు నువ్వు భూమిని పరిపాలించాల్సి ఉంటుంది. ఆ పరిపాలన సమయంలో నీ యొక్క ఏ ఇంద్రియాలు కూడా వీక్నెస్ రాదు. వాటికి ఏ విధమైనటువంటి బలహీనత కానీ, అనారోగ్యం కానీ, శక్తిహీనత కానీ, డల్నెస్ కానీ ఏమీ రాదు. అవ్యాహత ఇంద్రియ అన్నాడండి. అంటే ఏమిటి? భగవంతుడిని చూసినప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రోపాసన చేసినటువంటి వాళ్ళకి ఇంద్రియాలలో ఏ విధమైనటువంటి పటుత్వము పోనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి స్థితి వస్తుంది అని చెప్పి భగవంతుడు ధ్రువుడికి ఆ వరం ఇవ్వడంలో ఉండేటువంటి అర్థం అది.
అందువల్లే సాధకులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉపాసన చెయ్యాలి అని చెప్పి ధ్రువుడి కథ ద్వారా మనకి వ్యాస మహర్షి ఆ మంత్రం యొక్క మహిమని ఆయన వర్ణించి చెప్పినట్టుగా విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడు. ఇక్కడే ఒక చిన్న విశేషం ఏమిటంటే, షట్త్రింశత్ వర్షసాహస్రం 36,000 సంవత్సరాలు అని సంస్కృత భాగవతంలో ఉంటే, పోతన గారి భాగవతంలో 60,000 సంవత్సరాలను పరిపాలించాలి అని ఉన్నది. దానికి సంబంధించినటువంటి కొంత తేడా కనిపిస్తూ ఉన్నది. సరే, అదే పక్కన పెట్టండి. తరువాత ఇంకా జరగబోయేటువంటి విషయాన్ని సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి చెప్తూ, త్వద్భాత్రాః ఉత్తమే నష్టే మృగయాయాం తు తన్మనాః అన్వేషంతి వనం మాతా దావాగ్నిం సా ప్రవేక్ష్యతి. ఓ ధ్రువ, ఓ పిల్లాడా, తత్ భ్రాతరి, నీ తమ్ముడున్నాడే, ఉత్తముడు అనేటువంటి నీ తమ్ముడోడు ఉన్నాడుగా, వాడు తొడ మీద కూర్చున్నాడు, నేను కూర్చోబెట్టలేదు అనేటువంటి దానివల్ల కదా ఈ మొత్తం కథ అంతా జరిగింది. ఇప్పుడు ఆ తమ్ముడైనటువంటి ఉత్తముడు, త్వత్ భ్రాతరి ఉత్తమే, ఏం చేస్తాడంటే, కొంత ఫ్యూచర్ చెప్తున్నాను నీకు, మృగయాయాం వేటకెళ్తాడు. ఆ వేటలో నష్టే మరణించేస్తాడు. ఏదో యాక్సిడెంట్లు అవుతుంది, ఏదో పులో ఏదో మింగేస్తుంది, ఏదో అవుతుంది, నష్టే మరణిస్తాడయ్యా. మరణించినప్పుడు తత్ మనః, ఆ ఉత్తముడి మీదే మనసు పెట్టుకున్నటువంటి సా మాత, ఆ వాడి యొక్క తల్లి అయినటువంటి సురుచి ఉంది చూసావా, ఆ సురుచి పాపం పిల్లాడు ఏమయ్యాడా అని చెప్పి వనం అన్వేషంతి, ఆ వనానికి తాను కూడా వెళ్ళిపోయి ఎక్కడో ఇన్ఫర్మేషన్ ఏదో కొంత తెలిస్తేటప్పటికి పిల్లాడిని వెతుక్కుంటూ అన్వేషంతి వనం వెళుతుంది. వెళ్ళేటప్పటికి అక్కడ దావాగ్నిం ప్రవేక్ష్యతి, దావాగ్ని ఒక్కసారి ప్రజ్వలించేటప్పటికీ ఆ దావాగ్నిలో ఈవిడ ప్రవేశించి మరణించేస్తుంది అని చెప్పి సురుచి యొక్క అంతాన్ని, తన సోదరుడైనటువంటి ఉత్తముడి యొక్క అంతాన్ని, తరువాత తండ్రి అయినటువంటి ఆ ఉత్తానపాదుడు వానప్రస్థాశ్రమం గురించి సంబంధించినటువంటి ఆ 3 విశేషాలని ఆయన చెప్పాడు. తల్లి గురించి ఏమీ మాట్లాడలేదు. సరే, అది అంటే ఇక్కడ 7 జరిగిందన్నమాట. ఉత్తముడు తర్వాత సురుచి దావాగ్నిలో కాలిపోతారు అనేటువంటిది మామూలుగా జరిగినటువంటి విశేషం. ఇక్కడ సురుచి ఏమవుతుంది, అన్వేషంతి వనం దావాగ్ని ప్రవేశ్యతి అని ఉంది. ఇక్కడ మామూలుగా అన్వయాత్మకంగా మనం చూసుకున్నట్లయితే సురుచి అంటే మన రకరకాలైనటువంటి రుచులు ఉంటాయి చూసారా, మనకి ఎంత వయసు వస్తున్నా, ఎంత ఇది ఉన్నా, అవి తినాలని, ఇవి తినాలని, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని, ఈ ఫోటోలు తీయించుకోవాలని, ఈ కార్యక్రమాలు చేసుకోవాలని, చాలా బిజీగా ఉండాలి అనేటువంటి రుచులు ఉన్నాయి చూసారా. ఈ రుచుల్ని అన్వేషంతి, ఈ రుచుల్ని అన్వేషించుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. వనం అంటే అడవి అంటే సంసారం అనేటువంటి అడవిలో ఈ సురుచులు ఏం చేస్తూ ఉంటాయి, కొత్త ప్రోగ్రాంలు, కొత్త పద్ధతులు, కొత్త ఇవిని అన్వేషిస్తూ ఉండేటప్పటికి ఏమైపోతుంది, ఆ అన్వేషణలో కలిగేటువంటి చింతల వల్ల, సుఖాల వల్ల, దుఃఖాల వల్ల, తర్వాత లాభాల వల్ల, జయాలనేటువంటి దావాగ్నిలో ప్రవేశించేస్తాం. ఆ దావాగ్నిలో పడిపోతాం, ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది, ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది, చేయలేనటువంటి పనులన్నీ నెత్తి మీద పెట్టేసుకుంటూ ఉంటాం. ఇక ఒకటి కాదు, ఇది సురుచికి జరిగేటువంటి లక్షణము అని చెప్పి కథారూపం, కథ కింద సురుచి పోయింది దావాగ్నిలో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏమర్రా, కొంచెం బుద్ధితో ఆలోచించినట్లయితే మనం ఈ సురుచులన్నీ మానుకోవాలి. మానుకుని ధ్రువస్థానాన్ని, సునీతి అంటే మంచి ధర్మాన్ని భగవంతుడు ఏ ధర్మాలైతే మనకి నిర్దేశించాడో, గృహస్థాశ్రమ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలని, వాటిని ఆలోచిస్తూ ఉండాలి అని చెప్పి భాగవతంలో ఆయా పదాలు వాడడం వల్ల తన్మనః అని కూడా ఉంది.
తన్మనాహ వాడి మీద మనసు చేత, అక్కడ ఉత్తముడు కొడుకు మీద మనసు. ఇప్పుడు తన్మనాహ తత్ అంటే అన్నిటి మీద, అంటే ఏమిటి, మన సృష్టిలో కనిపిస్తూ ఉండేటువంటి నావి 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 అనుకునేటువంటి వాటి మీద మనస్సు పెట్టుకున్నటువంటి రుచి స్వరూపాలన్నీ కూడా దావాగ్నింసా ప్రవేక్షతి. ఆ దావాగ్నిలో మల మాడిపోతూ ఉంటాం. మళ్ళీ ఒంటె ముళ్ళుని తింటూ రక్తం కారుతూ ఉన్నా బాగుంది బాగుంది అనుకునేటువంటి విధంగా ఈ మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు అని శ్రీహరి చాలా ఇండైరెక్ట్గా ఈ విషయాన్ని చెప్పాడు విదురా అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది అయిన తర్వాత ఇష్ట్వా మాం యజ్ఞహృదయం యజ్ఞై పుష్కళదక్షిణై భుక్త్వా చేహాశిష సత్య అంతే మాం సంస్మరిష్యతి. ఓ ధ్రువ, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఎవడిని అంటే యజ్ఞహృదయం, నా యజ్ఞమే నా హృదయం. అంటే ఏమిటి యజ్ఞం అంటే? సత్కార్యాలన్నీ కూడా యజ్ఞాలు అవుతాయి. సృష్టి కూడా ఒక యజ్ఞమే, ఇంట్లో వంట కూడా ఒక యజ్ఞమే, దైవారాధన కూడా ఒక యజ్ఞమే. అంటే 4 ఇటుకలతో కుండాలు ఏర్పరిచే దాంట్లో అగ్ని ఇవి చేయడం, ఆ యజ్ఞాలు ఆ హోమాలు అవి వేరు. ప్రతిదీ కూడా యజ్ఞమే, సత్కాలక్షేపం. అందుకనేంటి భాగవత యజ్ఞం అంటారు, ఆ భాగవత యజ్ఞం అంటారు, భగవద్గీత యజ్ఞం అంటారు. యజ్ఞము అంటే సత్కాలక్షేపం చేసినటువంటి ఆ కాలక్షేపం భగవత్పరంగా చేయబడినటువంటి ఆ కార్యాన్ని యజ్ఞము అంటారు. వీటన్నిటిలో కూడా యజ్ఞ హృదయాన్ని, అటువంటి సత్కాలక్షేపాల యొక్క హృదయాన్ని నేను అలా యజ్ఞ హృదయం, అటువంటి హృదయం కలిగినటువంటి యజ్ఞాల యొక్క హృదయం అయినటువంటి మాం నన్ను నీవు పుష్కల దక్షిణై యజ్ఞై ఇష్ట్వాహ. మామూలుగా నువ్వు రాజు అవుతావు కాబట్టి రాజు యొక్క ధర్మం ఏమిటంటే సకల ప్రాణుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి రకరకాలైనటువంటి నిర్దేశించబడినటువంటి వేదవిహితమైనటువంటి యజ్ఞకార్యాలు చేస్తూ ఉండాలి రాజులు ఎప్పుడూ కూడా. వర్షాల కోసమని, కరువు కాటకాలు రాకుండా ఉండాలని, సంకంస జనుల యొక్క ఆరోగ్యం ఉండాలి అని చెప్పి, తర్వాత సంతానం లేనటువంటి వాడికి సంతానాలు ఇవ్వాలని చెప్పి, తర్వాత ప్రజల్లో ఉండేటువంటి ధర్మబుద్ధులు పెంచాలని చెప్పి అనేక రకాలైన ప్రొసీజర్స్తో ఉండేటువంటి యజ్ఞాలు ఉన్నాయి. పూర్వం రాజులు ఆ యజ్ఞాలు చేస్తూ ఉండేవారు. కాబట్టి నీవు యజ్ఞై ఇష్ట్వా, అటువంటి రకరకాలైనటువంటి యజ్ఞాలతో ఇష్ట్వా ఆరాధించాలి నన్ను నువ్వు. ఎందుకంటే ప్రతి యజ్ఞం యొక్క హృదయాన్ని నేను కాబట్టి ఆరాధించి, మరి ఈ లోకంలో సత్యాహ, ఇలాగ యజ్ఞాల ద్వారా నన్ను ఆరాధిస్తూ ఉండడం వల్ల సత్యాహ అంటే ఉత్తమములైనటువంటి ఆశిష, భోగాలన్నీ కూడా భుక్త్వా అనుభవిస్తావు నువ్వు. ఎప్పుడైతే నువ్వు మంచి పని చేస్తావో, ఒక సత్కార్యం చేస్తావో, ఒక ఆరాధన చేస్తావో, ఒక భాగవతం వింటావో, ఒక భగవద్గీత వింటావో, ఒక పారాయణ చేసుకుంటూ ఉంటావో, ఆ కార్యం చేయడం వల్ల ఎప్పుడైతే కార్యం చేసావో ఇమ్మీడియట్గా ఫలం అనేటువంటిది వస్తుంది. ఆ ఫలం నీకు భోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ నన్ను సేవించడం అనేటువంటి చేయడం వల్ల నీకు వచ్చేటువంటి భోగాలని నీవు అనుభవిస్తావు. అనుభవించిన తరువాత అంతే, ఇలాగ అనుభవించి అంతే ఆ చివరి మరణకాలంలో మాం నన్ను సంస్మరిష్యసి, చక్కగా గుర్తు చేసుకుంటావు అని చెప్పి మరొక మాట కూడా అన్నాడండి. సాధారణంగా అంత్యకాలం వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఏ రోగంతోనో, రుష్టుతోనో, లేకపోతే ముసలితనంతోనో, రకరకాలైనటువంటి బలహీనమైనటువంటి శరీర వ్యవస్థలతో మరణం ఆసన్నమైనటువంటి మానవుడికి ఇంకా ఏమీ స్మరించదు, ఏ గుర్తు రాదు, భగవంతుడి యొక్క గుర్తు అసలే రాదు. ఏదో ఆ బాధ తినేస్తూ ఉండేటప్పటికి అమ్మ అబ్బా అయ్యో అంటూ ఉంటాడు, ఊపిరి పెరిగిపోతుండే, గాభరా వచ్చేస్తుంది, ఈ ప్రాణాలు ఉత్కృష్టమై బయటికి వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో చాలా బాధ కలుగుతూ ఉన్నప్పుడు భగవన్నామాన్ని స్మరించేటువంటి స్థితి రాదు. కాబట్టి ఇటువంటిది జీవులందరిలోనూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఇంకొక వరం కూడా ఇచ్చాడు. ఏమిటా వరం ఇచ్చాడు అంటే, నువ్వు మరణించేటువంటి సమయంలో మాం సంస్మరిష్యసి, నన్ను స్మరిస్తూనే నువ్వు దేహాన్ని వదిలేస్తావు అన్నాడు.
ఇది కూడా ఓం నమో భగవతే ఆ మహామంత్రం యొక్క ఉపాసన చేయడం వల్ల ఆ మంత్రోపాసన చేసినటువంటి వాళ్ళకి కలిగేటువంటి మరొక రకమైనటువంటి అడ్వాంటేజ్ ఏమిటి అంటే మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరించగలిగేటువంటి అదృష్టాన్ని ఆ మహామంత్రం ఇస్తుంది అని భాగవతం ఇండైరెక్ట్గా ఆ మహామంత్రం యొక్క స్థితిని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంతవరకు మనం చూసినటువంటి వాటిల్లో ఏమిటి అంటే భగవంతుడు దీనులైనటువంటి మనల్ని రక్షించడానికి తహతహలాడుతూ ఉండేటువంటి ఆ లక్షణం మహామంత్రంలో ఉంది. అదేవిధంగా అత్యున్నతమైనటువంటి భగవత్పాదార విందము అనేటువంటి స్థితిలో నిలబెట్టగలిగినటువంటి ప్రొజెక్ట్ చెయ్యగలిగినటువంటి శక్తి ఆ మహామంత్రానికి ఉంది. అదేవిధంగా సత్కార్యాలు ఏదో భాగవతం చదువుకోవడమో భగవద్గీత చదువుకోవడమో పారాయణ చేసుకుంటూ ఉండడం నామస్మరణ చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో మనకి ఏ మనిషికి తగ్గ ప్రారబ్ధ కర్మవశాత్తు అనుభవించాల్సినటువంటి భోగాలు ఏ కష్టము లేకుండా ఆరోగ్యాదులతో అనుభవించి అంత్యకాలంలో స్మరించగలిగేటువంటి స్థితి కూడా వస్తుంది అని చెప్పిన తరువాత ఇంకొక ఎష్యూరెన్స్ కూడా ఇచ్చాడు విదుర 25వ శ్లోకంలో. తతో గంతాసి మస్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టాదృషిభ్యస్త్వం యతో నావర్తతే యతి. తరువాత నీవు సర్వలోకాల చేత అంటే సర్వలోకాలలో ఉండేటువంటి 14 లోకాలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నమస్కరించేటువంటి నా లోకానికి చేరుకుంటావు. ఫైనల్గా నువ్వేమవుతుంది, నన్ను స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తావుగా. దేహాన్ని వదిలేసిన తర్వాత నువ్వు ఈ 14 నా లోకం రావాలంటే ఈ 14 లోకాలను కూడా దాటుకుంటూ వచ్చి నా లోకంలోకి ప్రవేశించవలసినటువంటి అర్హత కలుగుతుంది. నన్ను స్మరించేవి బాగానే ఉంది, కానీ కొన్ని పద్ధతుల వల్ల కొన్ని సిద్ధలోకంలోనో సాధ్యలోకంలోనో సత్యలోకంలోనో మరో లోకంలో ఆగిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సాధకులకి. కానీ నీకు మధ్యలో ఇంకా ఏ విధమైనటువంటి మజిలీను రిసార్ట్స్ మధ్యలో హోటల్స్ గిటల్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేస్తావు. తర్వాత ఆ లోకం ఉందే, నా లోకం ఎక్కడుందంటే సప్తర్షి మండలానికి కూడా పైనుంది ఆ లోకం. అక్కడికి యతీశ్వరులు మాత్రమే చేరుకుంటారు. ఒకసారి అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ నువ్వు జన్మ పొందడం అనేటువంటిది ఉండదు. అంటే యు ఆర్ బియాండ్ ఆల్ దీస్ లోకాస్. అది కూడా సప్తర్షి మండలం పైన ఉందా లోకం. దాని కిందకు వస్తే సప్తర్షి మండలంలో నువ్వు ఒక ఋషి అయిపోయి మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ పైకి వచ్చి ఇలా ప్రయాణం చేస్తూ 2 and 4 జర్నీ ఉంటుంది. అక్కడ బస్సులు ఉంటాయి, ఇక్కడ రిటర్న్ టికెట్స్ అవి ఉంటాయి. కానీ ఒకసారి నా దగ్గరికి వచ్చేటప్పటికి నో రిటర్న్ టికెట్స్, ఆల్ ట్రైన్స్ ఫ్లైట్స్ ఎవ్రీథింగ్ ఆర్ క్యాన్సిల్డ్ నా దగ్గరికి వచ్చేటప్పటికి. అప్పుడు ఈ సంసార బాధలు ఉన్నాయి, కొత్త కార్యక్రమాలని, కొత్త ఫ్రెండ్స్ అని, మళ్ళీ పిల్లల్ని కండం అని, వాడిని పోషించడం అని, ఆరోగ్యాలు చెడిపోవడం అని, హాస్పిటల్స్కి వెళ్ళడం అని, ఒకటే కాదు ఈ జంఝాటాలన్నీ మళ్ళీ నీకు రానటువంటి ఆ స్థితి వస్తుందయ్యా. కాబట్టి పెదప నువ్వు జన్మించటం అనేటువంటిది ఉండదు అని చెప్పి పిల్లవాడు ఏమడిగాడు, నాకు ఒక మంచి ఉత్తమమైనటువంటి స్థానం కావాలి అని అడిగితే భ్రాజిష్ణు క్షితి ఆ బ్రహ్మాండమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానం మీదకి ఇలా కూర్చుని చూసేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఇలా తిరుగుతూ ఉంటే, ఇలా తల కిందకి పెట్టి చూస్తూ ఉంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా తన చుట్టూ తిరుగుతున్నట్టు చూసేటువంటి ఆ మహత్తరమైనటువంటి టెలిస్కోపిక్ ఐస్, ఆ రాడార్స్ లాంటి స్థితిని ఈయనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే, మరణించే నువ్వు కానీ 36,000 సంవత్సరాలు నువ్వు మాత్రం రాజ్యం చేయాల్సిందే అని చెప్పి చివరిలో నన్ను స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన తర్వాత యతీశ్వరులు కూడా చేరుకునేటువంటి స్థానానికి మించినటువంటి నా లోకానికి వస్తావయ్యా అని చెప్పాడయ్యా విదురా అని
సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి భాగవతం వినడం వల్ల ఈ ద్వాదశాక్షరి మంత్రోపాసన చెయ్యడం వల్ల ఓ పరీక్షితు ఇలాగ చెప్తూ ఉంటే డెఫినెట్గా పరీక్షన్ మహారాజు ఆటోమేటిక్గా ఆ మంత్రాన్ని ఆయన చేసుకుంటూనే ఉండి ఉండడం కాదు ఉంటాడు. ఎందుకంటే చెప్తున్నటువంటి సుఖమహర్షి కాబట్టి ఆయన నారదుడు చేసినటువంటి ఉపదేశాన్నే ఈ పరీక్షన్ మహారాజుకి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపదేశాత్మకమైనటువంటి ద్వాదశి మంత్రాక్షరం వాళ్ళకి వెళ్ళిపోయింది. దీన్నే తతో గంతాసి తతః నువ్వు రాజ్యాన్ని 36,000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత త్వాం నీవు సర్వలోక నమస్కృతం అన్ని లోకాల వాళ్ళు నమస్కరించేటువంటిది. తర్వాత ఋషిభ్య సప్తఋషుల కంటే ఉపరిష్టాత్ సప్తఋషి మండలానికన్నా పైన ఉపరిష్టాత్ పైన ఉండేటువంటి మత్స్థానం నా స్థానాన్ని గంతాసి పొందుతావు. ఆ యత అక్కడ నుండే యతీశ్వరుడు నా అవర్తంతే ఆ స్థానాన్ని పొందినటువంటి యతీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ యతి అంటే ఆ భక్తుడు ఆ సాధకుడు నీలాంటి వాడు నా ఆవర్తతే మళ్ళీ తిరిగి రాడు, మళ్ళీ జన్మెత్తేటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎంత వరం ఇచ్చినా సరే పాపం ధ్రువుడు నా అతి ప్రీతో ఆయనకి ప్రీతి కలగలేదుట. ఆ తమాషా ఏమిటో రేపటి కార్యక్రమంలో చూద్దాం.